2 రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. వెళ్లిన వెంటనే మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆ తర్వాత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. వారిని కలిసిన తర్వాత ఫలవంతమైన చర్చలు జరిగినట్లుగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఫలవంతమైన చర్చలు జరిగాయని ట్వీట్ చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు సవరించిన వ్యయ అంచనాలను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించారని తెలియజేశారు. ఆర్థికపరమైన విషయాలతో పాటు అమరావతి విషయంలో ప్రధాని మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సీఎం నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైల్వే ప్రాజెక్టు పనులు, రైల్వే జోన్ శంకుస్థాపన విషయమై చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రితో జరిగిన చర్చల విషయాన్ని వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును ముందుకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. డిసెంబర్ నాటికి విశాఖ రైల్వే జోన్కు శంకుస్థాపన జరుగుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో 73,343 కోట్ల విలువైన మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు రైల్వే మంత్రి చెప్పారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టులో హౌరా చెన్నై 4 లైన్ల ప్రాజెక్టుతో పాటు ఏపీలోని 73 రైల్వే స్టేషన్లు ఆధునీకరణ, మరిన్ని లోకల్ ట్రైన్స్ కూడా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో లాజిస్టికల్ అండ్ కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయడానికి భారతీయ రైల్వేతో కలిసి పనిచేసేందుకు ఏపీ ప్రభుత్వం ఎదురు చూస్తోంది అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. మంగళవారం కూడా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరియు ఇతర అంశాలపై వారితో చర్చించనున్నారు. హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా మరికొందరు ప్రముఖులను కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా వివిధ అంశాలపై వారితో చర్చించనున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.